హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు పల్లవి అబోర్షన్ చేయించుకోవాలని ఇక్కడికి వచ్చింది అని అనగానే చైతు షాక్ అయి కూర్చున్న వాడల్లా లేచి నించున్నాడు. చైతు నువ్వేం కంగారు పడకు, నేను తనకి సర్ది చెప్పి పంపించేశాను. ఎవరో తనని అబోర్షన్ చేయించుకోమని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. జ్ఞాన్ చైతు కోసం నాకు ఈ బేబీ వద్దు అని తెగేసి చెప్పింది. తర్వాత నేను ఒక 5 minutes కౌన్సిలింగ్ ఇచ్చాక కన్విన్స్ అయ్యి నాకు నా బేబీ కావాలి, ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారని ఇప్పుడే ఇక్కడ నుండి బయలుదేరింది. తనని ఏమనద్దు, ఇంట్లోకి వచ్చాక కాస్త కూల్గా ఉండడానికి ట్రై చేయి, ఎందుకంటే భయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఇప్పుడే కదా ఈ విషయంలో నుండి బయటపడింది, మళ్ళీ నువ్వేమైనా అంటే తన ఆలోచనలు మారచ్చు అని డాక్టర్ చెప్పింది. చైతు మొత్తం విని సరే తనని మనను అని కాల్ కట్ చేశాడు. చైతు కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి సోఫాలో కూర్చోవడంతో అందరూ ఏమైందని కాస్త కంగారుగానే అడిగారు. పల్లవి వస్తుంది, తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది, తిరిగి వచ్చేస్తుంది. తను వచ్చాక ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని దయచేసి ఎవరూ అడగకండి అని చైతు చెప్పాడు. విషయం మరేదో అని అందరికీ అర్థమైంది. కానీ చైతుని అడిగి ఇబ్బంది పెట్టలేక సైలెంట్గా ఉండిపోయాడు. చైతు లేచి దీపు ఈవెంట్ వాళ్ళకు కాల్ చేసి వచ్చి డెకరేషన్ చేయమని చెప్పు, అలాగే నిన్న కేక్ ఆర్డర్ చేశాం కదా అది కూడా సాయంత్రానికి వచ్చేలా చూడు, బయట మెన్యూ తయారు చేయించాను అది కూడా ఇన్ టైంలో ఇక్కడ ఉండేలాగా చూసుకో అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. వెళ్తున్న చైతుని చూసి వసు ఏమై ఉంటుంది, ఈ పల్లవి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, తన బ్రెయిన్ వాష్ చేశాను నేను, ఇందాకే తనని చాలా చాలా రెచ్చగొట్టాను, అంతలోనే మాయమైంది. నేను ఇంకా అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళిందేమో అని సంబరపడ్డాను, కానీ తిరిగి వస్తుంది నాన్న దగ్గరికి వెళ్ళింది అని చెప్తుంటే నమ్మడానికి వీలు లేనట్టే ఉంది, కానీ నమ్మాలనిపిస్తోంది అని చిన్మయి అనింది. చూద్దాం అదేం చెప్తుందో వచ్చాక, నాకెందుకో బావ అబద్ధం చెప్తున్నాడు అని చాలా స్పష్టంగా అర్థమైంది, కానీ విషయం ఏంటో వచ్చాక దాన్ని అడిగి తెలుసుకుందాం అని వసు అనింది. మహాగారు రాజ్యం ఇద్దరూ పల్లవి వస్తుందని తెలిసాక రిలాక్స్ అయి వరప్రసాద్, నీరజ, రోషన్, దీపుతో మాటల్లో పడిపోయారు. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి ఆటో దిగి ఇంట్లోకి వచ్చింది. పల్లవిని చూడ్డమే నీరజ లేచి పల్లవి వచ్చేసావరా అని నవ్వుతూ ఎదురు వెళ్ళింది. పల్లవి అందరినీ ఇంట్లో చూడగానే అత్తయ్య వచ్చేసారా, ఎలా ఉన్నారు అంటూ సంతోషంగా మాట్లాడుతూ ఎదురు వెళ్ళింది. మేమొచ్చి సంవత్సరం అవుతుంది, తమరే అంకుల్ని చూడాలని ఇంటికి వెళ్ళారని చైతు గారు చెప్పారు, అయినా అంకుల్ని ఇక్కడికి పిలవాల్సింది అని విద్య అనింది. పిలిచాను విద్య అని పల్లవి 2 నిమిషాల పాటు మౌనంగా ఆలోచించి వెంటనే మామూలై మామయ్య బాగున్నారా, రోషన్ సార్ ఎలా ఉన్నారు అని నవ్వుతూ అందరినీ పలకరించింది. నీరజ పల్లవిని తీసుకొని వెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని ముందు స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి స్వీట్ తినిపించి కంగ్రాట్స్ రా, మంచి దబ్బ పండు లాంటి బిడ్డని నా చేతిలో పెట్టు అని చాలా సంతోషంగా అనింది. పక్కనే ఉన్న వరప్రసాద్ అదేంటి గుమ్మడి పండు లాంటి పిల్లాడు వద్దా అని అడిగాడు. పల్లవి నాకైతే ఫారెన్లో పిల్లలు ఉంటారు కదా, అలాగే వైట్గా క్యూట్గా లడ్డుగా ఉండే ఒక పాప కావాలి అని విద్య ఎగ్జైట్ అవుతూ చెప్పింది. పక్కనే ఉన్న రోషన్ విద్య వైపు ఒక చూపు చూసి కళ్ళెగరేయడంతో విద్యకి రోషన్ ఇంటెన్షన్ అర్థమై సైలెంట్గా ఉండమని సైగ చేసింది. అదినా ఎలా ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా పాప మాత్రం కావాలి, ఇంట్లో అందరూ మగపిల్లలే, నేను రోషన్ అన్నయ్య చైతు అన్నయ్య ఇంట్లో కలరింగే లేదు, అందుకే చక్కగా పాపనిచ్చేస్తే మంచి మంచి మోడల్ డ్రెస్సులు వేస్తూ తనని చక్కగా రెడీ చేసి కాళ్ళకు పట్టీలు వేసి ఇల్లంతా లక్ష్మీదేవిలా తిప్పుతాం అని దీపు అన్నాడు. ఇంట్లో కలరింగ్ కావాలంటే పెళ్లి చేసుకో అని విద్య అనింది. దాందేముంది, రాక సిద్ధయ్యం ఒప్పుకుంటే కదా అని దీపు నోట్లో గుణిగాడు. పల్లవి అందరి మాటలకి నవ్వుకుంటూ ఉన్నా మనసులో మాత్రం చైతు గురించి ఆలోచిస్తూ ఉంది. అవును పల్లవి, నిన్నంతా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు, మరి ఏంటి వాళ్ళు వచ్చే టైంకి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోయావు, నేను పిలిచానని చెప్పావు కదా, మరి ఎందుకు వెళ్ళడం అని చిన్మయి అడిగింది. పల్లవి తడబడుతూ అంటే నాకు నిద్ర లేచాక చూడాలని ఆశ కలిగింది, అందుకే వెళ్ళిపోయాను అంతే, ఇంకేం లేదు అని తడబడుతూ చెప్పింది. పల్లవి ఖచ్చితంగా అబద్ధం చెప్తుందని అర్థం చేసుకునే చిన్మయి నవ్వుకొని అత్తయ్య జ్యూస్ తీసుకోండి అని అందరికీ జ్యూస్ ఇచ్చింది చిన్మయి. బాగున్నావా చారు, నువ్వు వచ్చాక కలవాలి అనుకున్నాను, కానీ పరిస్థితులు సరిలేక రాలేదు, ఏమనుకోవద్దు అని నీరజ అనింది. అదేం లేదు అత్తయ్య, మీరు నన్ను చూస్తే ఒకటి పల్లవిని చూస్తే ఒకటా, మీకు ఇద్దరూ సమానమే అని నాకు తెలుసు, నేనేమీ అనుకోను అని నవ్వుతూ ఓవరాక్షన్ డైలాగులు 2 పక్కకి వెళ్ళింది. నీరజ తను చైతు కోసం చేసుకొచ్చిన వంటలు పల్లవి చేతికిచ్చి మధ్యాహ్నం భోజనంలో చైతుకి ఇవి పెట్టు చైతు, కనుక తింటే నిజంగా నా కడుపుతో పాటు మనసు కూడా నిండిపోతుంది అని చెప్పింది. తప్పకుండా అత్తయ్య అని పల్లవి అవి అన్నీ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. రోషన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండడం గమనించిన పల్లవి, సార్
ఇది మీ ఇల్లు అన్న విషయం మర్చిపోయినట్టున్నారు. ఇబ్బంది పడకండి. చిన్న సమస్య వల్ల దూరంగా ఉన్నంత మాత్రాన ఇబ్బంది ఎందుకు? ఇది మీ ఇల్లు, మీరిక్కడ చాలా ఫ్రీగా ఉండాలి అని పల్లవి చెప్పింది. రోషన్ చిన్న నవ్వు నవ్వి మౌనంగా ఉన్నాడు. డెకరేషన్ వాళ్ళు తిరిగి రావడంతో దీపు ఎలా డెకరేట్ చేయాలో అంతా చెబుతూ ఉన్నాడు. నీరజ, నూరా రూమ్లోకి వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం అని మహాగారు అనటంతో రాజ్యం నీరజతో కలిసి రూమ్లోకి వెళ్ళింది. చిన్మయ్య వసు కూడా పట్టించుకోనట్టు రూమ్లోకి వెళ్ళిపోయారు. విద్య పల్లవి పక్కన కూర్చొని ఏంటి ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. విద్య, నేను తర్వాత మాట్లాడతాను, ముందైతే నేను చైతు దగ్గరికి వెళ్ళాలి అని పల్లవి లేచి హడావిడిగా వెళ్ళింది. వరప్రసాద్ విద్య వైపు చూసి ఏమైంది అని అడిగాడు. ఏం లేదు సార్, పల్లవి ఏదో కొంచెం స్ట్రెస్లో ఉంది అంతే అని విద్య అనింది. సార్ ఏంటి, నువ్వు నా దగ్గర పని చేయట్లేదు, రోషన్ దగ్గర పని చేస్తున్నావు, మరి నన్నెందుకు సార్ అంటున్నావు? చక్కగా మామయ్య అని పిలు, వినడానికి చాలా బాగుంటుంది అని వరప్రసాద్ అన్నాడు. ఆ మాటకి విద్య రోషన్ వైపు చూపు తిప్పింది. రోషన్ కళ్ళతోనే పిలువు అని చెప్పడంతో అలాగే అని విద్య నవ్వుతూ అనింది. ఏంటి పర్మిషన్ ఇస్తే గానీ పిలవ్వా అని వరప్రసాద్ నవ్వి ఊరికే అన్నాను, వెళ్ళి అలా ఇల్లు చూసిరండి అని అనటంతో విద్య లేచి సార్ రండి అని అనింది. రోషన్ కూడా లేచి విద్యతో కలిసి ఇల్లు చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. పల్లవి చకచక మెట్లు ఎక్కిందే కానీ రూమ్ బయట నిలబడి డోర్ పట్టుకొని లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూనే ఉంది. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. డాక్టర్ ఖచ్చితంగా చైతుకి కాల్ చేసే ఉంటుందని పల్లవికి ఇంటికి వచ్చేంత వరకు గుర్తు రాలేదు. పైగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిందని అందరికీ చెప్పి కవర్ చేశాడని కూడా అర్థమైంది. కానీ ఇప్పుడు అసలు చైతుని ఎలా ఫేస్ చేయాలో డాక్టర్ అసలు ఏం చెప్పిందో అర్థం కాని పరిస్థితుల్లో భయంగా బయట నిలబడి వణుకుతున్న చేత్తో గట్టిగా పట్టుకొని ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. సోఫాలో కూర్చొని ఉన్న చైతు మోకాళ్ల మీద మోచేతులా నుంచి తలపట్టుకుని ఉన్నాడు. పల్లవికి చైతు పొజిషన్ చూడగానే ఇంకా టెన్షన్ ఎక్కువై మెల్లగా 2 అడుగులు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకొని చైతు అని పిలిచింది. చైతు అసలేం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. విద్యా రోషన్ ఇల్లు మొత్తం చూస్తూ అలాగే మాటల్లో కబుర్లలో పడిపోయి మెల్లగా మెట్లు ఎక్కి అన్నీ చూసుకుంటూ చైతు రూమ్ వైపు వెళ్ళారు. చైతు ప్లీజ్ నన్ను ఒక్కసారి క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని పల్లవి కళ్ళు మూసుకొని చెప్పింది. విద్య రూమ్ దాటి అడుగు వేయబోతుంటే రోషన్ ఆపి మాట్లాడుతున్న తనని సైలెంట్గా ఉండమని సైగ చేశాడు. విద్య కూడా సైలెంట్ అయి రోషన్ వైపు చూసింది. చైతు ప్లీజ్ నువ్వు ఇలా సైలెంట్గా ఉండొద్దు, నాకు చాలా భయంగా ఉంది, నిజంగా సారీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యనంటే చేయను అని పల్లవి చాలా రిక్వెస్ట్గా అనింది. చైతుకి అసలు పల్లవి మాటలు వినడమే ఇష్టం లేనట్టుగా లేచి వెళ్ళబోతుంటే పల్లవి చైతు చేయి పట్టుకొని కన్నీళ్ళని కళ్ళల్లో నుండి బయటికి రానివ్వకుండా దూరంగా వెళ్ళకు, నిజంగానే తప్పు చేశాను, నేను రాగానే నీకు చెప్పాలనుకున్నాను, కానీ కింద అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా అందుకే ఆగిపోయాను, సారీ చైతు అని పల్లవి చాలా రిక్వెస్ట్ చేసింది. విద్యా రోషన్ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. చైతు ఏం మాట్లాడకుండా చెయ్యి విదిలించుకొని వెళ్ళబోతుంటే ఈసారి పల్లవి చైతు చేతిని 2 చేతులతో గట్టిగా పట్టుకొని నేను వదలను, ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని పల్లవి కన్నీళ్లు పెట్టుకుంటూనే రిక్వెస్ట్ చేసింది. కానీ చైతు కొంచెం కూడా కరగలేదు, అలాగే ఉన్నాడు. చైతు నేనేం చేయను చెప్పు, నా వైపు నుండి కూడా ఒకసారి ఆలోచించు, నేను ఈ బేబీ పుడితే జ్ఞాన్ని ప్రేమించినంట, పట్టించుకోనంట, అసలు సరిగానే చూడనంట, జ్ఞాన్ ముందు కంటే మరింత అనాథలా తయారవుతాడంట, పైగా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయి నువ్వు నాకు దూరం అయిపోతావంట, ఇలాంటివన్నీ వింటూ మౌనంగా ఉండాలా, అందుకే అబోర్షన్ చేయించుకోవాలనుకున్నాను. నాకు తెలిసినంతవరకు నేను అలాంటి పనులు ఎప్పుడూ చేయను, కానీ రేపటి రోజు నా బుద్ధి మారిపోయి నేను జ్ఞాన్ని దూరం పెట్టే రోజు వస్తే అందుకే అసలు పిల్లలే వద్దనుకున్నాను, ఆపరేషన్ చేయించుకోవాలని మనసులో గట్టిగా అనుకున్నాను, ఎందుకో ఏంటో తెలియదు, ఎవరితో చెప్పాలని ఆలోచన కూడా రాలేదు, నేరుగా వెళ్ళిపోయాను డాక్టర్ దగ్గరికి. నాకు తెలుసు నీకు జ్ఞాన్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉందని, నువ్వు అంతగా ప్రేమించే జ్ఞాన్ని నేను ఎలా దూరం పెడతాను, పైగా అసలు నేను నిన్ను ప్రేమించిందే జ్ఞాన్ వల్ల, మరి మన ప్రేమకి కారణమైన తనని నేను దూరం పెట్టే రోజు రావడం ఏంటి, ఊహించుకుంటుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడేంటి, నాకు పిల్లలు లేకపోతే ఎవరేమంటారు, ఈ లోకమంతా దీనికి పిల్లలు లేరు, ఇది గొడ్రాలని అంటారా, పర్లేదు నాకే ఇబ్బంది ఉండదు, కానీ జ్ఞాన్ మనసులో అయితే తల్లిగా స్థానం నాకే ఉంటుంది, నా ప్రేమ కూడా మొత్తం తనకే దక్కుతుంది కదా. ఈ ఆలోచనలతోనే ఆలోచించకుండా వెళ్ళిపోయాను. కానీ అక్కడికి వెళ్ళాక డాక్టర్ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు, నాకు 2 బిడ్డలు సమానమేనని. ముఖ్యంగా నా మీద నీకు నిజంగానే చాలా ప్రేమ ఉంది, నువ్వు నన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని. అక్కడికి వెళ్ళాక కానీ నేను గుర్తు చేయలేకపోయాను,
ఏం చేయను, నిన్నటి నుండి ఆలోచించి నా బ్రెయిన్ పాడైపోయింది. అసలు ఏది కరెక్ట్ డెసిషన్, ఏది రాంగ్ డెసిషన్ అని తెలుసుకోలేకపోయాను. నిజమే, తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను కదా, క్షమించు. ఇంకెప్పుడు తప్పు చెయ్యనంటే చేయను. నాకు జ్ఞానం ఎంతో ఈ బేబీ కూడా అంతే అని తన కడుపు మీద చేయి పెట్టుకొని చెప్పింది. పల్లవి మాటలు విన్న రోషన్ విద్య షాక్ అయి అసలు పల్లవి ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం ఎలా తీసుకుందని ఇద్దరికీ కోపం వచ్చింది. ప్లీజ్ చైతు, మాట్లాడకుండా ఉండకు. అత్తయ్య వాళ్ళు వచ్చారన్న సంతోషం కూడా లేకుండా పోయింది. ప్లీజ్ నన్ను క్షమించు. ఇంకా అంతా మామూలు అయిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. చేస్తే నన్ను చంపేయి అని పల్లవి చాలా చాలా బ్రతిమలాడింది. చైతు పల్లవి వైపు తిరిగి కోపంతో మండిపోతున్న కళ్ళతో సూటిగా చూస్తూ లాగిపెట్టి చంప ఛళ్ళుమనిపించాడు. పల్లవికి ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినట్టయి క్షణాల్లో తన చెంప బూరెలా ఉబ్బిపోయి ఎర్రగా వాతలు తేలాయి. ఎప్పుడైతే పల్లవి చెంప మీద దెబ్బ పడిందో వెంటనే రోషన్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. చైతు మరో దెబ్బ వేస్తూ ఉండగానే రోషన్ అడ్డుగా నిలబడి అన్నయ్య అని చాలా గట్టిగా అరిచాడు. విద్య వెంటనే వెళ్ళి పల్లవి పక్కన చేరింది. రోషన్ అడ్డు తప్పుకో, నేను చాలా కోపంలో ఉన్నాను అని చైతు అన్నాడు. పర్లేదు, కావాలంటే నీ కోపం నా మీద చూపించు, అంతేకాని తనని ఏమనకు. పల్లవి చేసింది తప్పే, చాలా పెద్ద తప్పే. అసలు ఇంట్లో ఒకరితో కూడా చెప్పకుండా ఏం మాట్లాడకుండా ఇష్టానికి డెసిషన్ తీసుకొని హాస్పిటల్ వరకు వెళ్ళడం అంటే అది చాలా పెద్ద తప్పు. కానీ ఇప్పుడు సమయం కాదన్నయ్య, ఎందుకంటే తన కడుపులో బిడ్డుంది. ఇప్పుడు తన స్ట్రెస్ లెవెల్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. తన నిర్ణయం వెనుక తన బాధ ఎంత ఉందో ఒకసారి ఆలోచించు అని రోషన్ చాలా రిక్వెస్ట్గా మాట్లాడాడు. విద్య ఒక పక్క పల్లవిని ఓదారుస్తూనే రోషన్ వైపు ఆశ్చర్యంగా చూసింది. రోషన్ ఒకసారి తప్పుకో అని చైతు చాలా సీరియస్గా అన్నాడు. లేదు, నేను తప్పుకోను. తను చేసింది తప్పే, కానీ ఆ కోపం ఇప్పుడు చూపించడం కరెక్ట్ కాదు అంటున్నా అని రోషన్ అన్నాడు. చైతు నిస్సహాయంగా అక్కడి నుండి బాల్కనీ వైపు వెళ్ళిపోయాడు. రోషన్ పల్లవి వైపు తిరిగి సీరియస్గా చూస్తూ, చూడు పల్లవి, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వెన్ని చెప్పినా సరే తప్పంటే తప్పే చేసావు. ఒకవేళ డాక్టర్ చెప్పిన మాటలు నువ్వు వినకుండా రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? కేవలం నువ్వు తీసుకున్న తెలివి తక్కువ తొందరతనానికి ఇంట్లో అందరూ బాధపడేవాళ్ళు. నాకు ఇంటికి రావడం ఇష్టం లేదని పంతం పట్టుకొని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను. కేవలం నేనెందుకు వచ్చిందో తెలుసా? నీ కోసమే వచ్చాను. ఒక మాట లేదు, పంచాయతీ లేదు, అసలు కలిసే సందర్భమే రాలేదు. ఇవాళ నువ్వు పిలిస్తే ఒక మాట మాట్లాడకుండా వచ్చింది కేవలం ఈ బేబీ కోసమే. నువ్వు మాత్రం ఇలా ఎవరికి ఏం చెప్పకుండా నువ్వనుకున్న పని చేయడానికి బయలుదేరిపోయావు. నేను కూడా నిన్నెప్పటికీ క్షమించను. నువ్వెంత రిక్వెస్ట్ చేసినా అది తప్పంటే తప్పే. పైగా ఒక మనిషిని కోల్పోయిన అన్నయ్యకి ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు నేను కాపాడడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ఏడిస్తే నీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుంది, లోపల బేబీ సఫర్ అవుతుంది, అందుకే. లేదంటే అన్నయ్య ముందు నిన్ను నిలబెట్టి ఇంకో 2 పీకోమని చెప్పేవాడిని. నువ్వు జ్ఞాన్ని ప్రేమించినట్టు నీ బిడ్డను ప్రేమించవా? లేదా నీ బిడ్డ పుట్టగానే జ్ఞాన్ని మర్చిపోతావా? అది అసలు జరుగుతుందా? నీకు మైండ్ ఉందా? ఎవరో ఏదో అంటే దానిని మైండ్లోకి ఎక్కించుకుంటావా? నువ్వేంటో నీకు తెలియదా? నీ మీద నమ్మకం పెట్టుకున్న ఇంతమంది నిన్ను నమ్ముతున్నారు. కనీసం నీకు లేకపోతే ఎలా? నీ మీద నమ్మకం అని రోషన్ సీరియస్గా అడిగాడు. పల్లవి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, సారీ సార్, నేను నిజంగానే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అసలే చాలా రోజుల నుండి చాలా స్ట్రెస్లో ఉన్నాను. ప్రెగ్నెన్సీ వచ్చాక అది ఎక్కువైపోయింది, అందుకే తొందరపాటు నిర్ణయం. ఇంకెప్పుడు ఇలా చేయను. ఏ చిన్న ఆలోచన అయినా నిర్ణయం అయినా అందరికీ చెప్పే తీసుకుంటాను. నా అంతటి నేను ఒక నిర్ణయం కూడా తీసుకోను అని పల్లవి చెప్పింది. వెళ్ళి అన్నయ్యతో మాట్లాడు, సర్ది చెప్పు, ఇంకో దెబ్బ వేస్తే భరించు అని రోషన్ విద్యాని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. రోషన్ విద్యాన్ని తీసుకొని గదిలో నుండి బయటికి వెళ్ళిపోగానే పల్లవి ఎక్కిళ్ళు పెట్టుకుంటూనే మెల్లగా అడుగులు వేసుకుంటూ బాల్కనీ వైపు వెళ్ళింది. బాల్కనీలో రైలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న చైతుని చూసి భయమేసినా వెళ్ళక తప్పదు, తప్పు చేసింది తానే కనుక సారీ అడగాల్సిందే అని నిర్ణయించుకొని వెళ్ళి చైతు పక్కన నిలబడింది. చైతు మౌనంగా ఆకాశం వైపు చూస్తూ ఉండడంతో పల్లవి చైతు చేయి మీద చేయి వేసి, సారీ చైతు, కావాలంటే ఇంకో దెబ్బ కొట్టే, ఓర్చుకుంటాను, అంతేకాని ఇలా మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉంటే అసలు నాకు కొంచెం కూడా బాలేదు. ఎలా అంటే నా వల్ల కావట్లేదు, ప్లీజ్ మాట్లాడు అని బ్రతిమలాడింది. అప్పటికీ చైతు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో, చైతు నిజంగా ఇదంతా నేను కావాలని చేయలేదు, ఆ క్షణం అలా అనిపించింది అంతే, వెంటనే వెళ్ళిపోయాను. కానీ తర్వాత తెలుసుకున్నాను కదా, క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటిది జరగదు అని పల్లవి చాలా రిక్వెస్ట్గా మాట్లాడింది. ఓహో, నీకు ఆ క్షణం అలా అనిపించింది కనుక వెళ్ళిపోయావు. ఒకవేళ ఫ్యూచర్లో కూడా అలాగే అనిపిస్తే అని చైతు అడిగాడు. లేదు, ఇంకెప్పుడు అలా అనిపించదు, నిజం చైతు, నా మాట నమ్ము. నేను చెప్పాను కదా, జ్ఞాన్ నువ్వు నాకు ఈ బేబీ కన్నా ఇంపార్టెంట్. ఇంకా భూమి మీదకి రాని బిడ్డ కోసం మీ ఇద్దరిని దూరం చేసుకోలేను, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను.
కానీ నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే నాకు మీ ఇద్దరితో పాటు ఈ బేబీ కూడా సమానమేనని ఎప్పుడు తెలుసుకున్నాను కదా. ఇక ఏ పొరపాటు జరగదు. ప్లీజ్ క్షమించు. నీ మౌనం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ నీ విషయంలో ఇలా ఫీల్ అవ్వలేదు. కానీ నువ్వు సైలెంట్గా ఉంటే నాకే తెలియకుండా చాలా బాధ అనిపిస్తుంది. ప్లీజ్ నా సారీని ఎక్స్క్యూజ్ చేయి అని కంట్లో నీళ్లు పెట్టుకొని మూతి విరుస్తూ మాట్లాడింది. పల్లవిని చూడగానే చైతు మనసు మంచుగడ్డ కరిగినట్టు కరిగిపోయింది. చెంప మీద పడ్డ తన 4 వేళ్ళు చూసి తన చెయ్యితో తన చెంపని ముట్టుకున్నాడు. వెంటనే గట్టిగా కళ్ళు మూసుకుంది, కానీ కొట్టకుండా ముట్టుకోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి చైతు వైపు చూసింది. గట్టిగా కొట్టానా అని చైతు అడిగాడు. అవును, చూసావుగా బుగ్గ ఎంత లడ్డుగా అయిపోయిందో. అయినా నాకు ఈ పనిష్మెంట్ దక్కాల్సిందేలే అని పల్లవి అనింది. చైతు పల్లవి చేయి పట్టుకొని లాగి తన గుండెకి హత్తుకొని కళ్ళు మూసుకొని 2 క్షణాలు అలాగే ఉండిపోయాడు. పల్లవికి కూడా చాలా ప్రశాంతంగా అనిపించి చైతు నడుం చుట్టూ చేతులు వేసి తన గుండెల్లో ఒదిగిపోయి థ్యాంక్ యూ, నా సారీ యాక్సెప్ట్ చేసినందుకు అని చెప్పింది. నేనెక్కడ యాక్సెప్ట్ చేశాను అని చైతు అలాగే పట్టుకొని అన్నాడు. ఇంత ప్రేమగా దగ్గర తీసుకొని పట్టుకున్నావుగా, యాక్సెప్ట్ చేసినట్టే అని పల్లవి అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.